అనిపించిందండి సినిమా? సినిమా చాలా బాగుందండి. మేము అసలు ఇలా ఉండిద్ది అనుకోలేదు. మేము అసలు రావడానికి కారణం ఏంటంటే డిప్యూటీ సీఎం గారు కూటమి ప్రభుత్వంలో ఉన్నారని చెప్పి సినిమా ఫస్ట్ టైం నేను రావడం పవన్ కళ్యాణ్ సినిమాకి ఫస్ట్ షోకి వచ్చాను. సినిమా చూశాను, చాలా బాగా అనిపించింది. సినిమాలో చాలా కంటెంట్ కూడా ఉందండి. సినిమాలో ఇప్పుడు ఇంటర్వెల్ కూడా సగమే అయింది, ఇంకా మిగతా సగం ఎలా ఉండిద్దని మంచి ఎక్సైట్మెంట్ గా ఉంది. నిత్య అగర్వాల్ పవన్ కళ్యాణ్ మీద దాడి చేసి అది తీసుకెళ్ళి మంచి ఎక్సైట్మెంట్ గా ఉంది. ఇంకా నెక్స్ట్ చూడాలి ఏం జరుగుతుంది ఏంటంటే. తర్వాత వచ్చింది కదా పవన్ కళ్యాణ్ గారి సినిమా, చాలా ఏజ్ తర్వాత వచ్చింది. నా లైఫ్ లో ఇన్ని సంవత్సరాల తర్వాత నేను ఫస్ట్ టైం వచ్చేసి కుటుంబ ప్రభుత్వంలో ఏపీ డిప్యూటీ సీఎం గారు ఉన్నారు కాబట్టి నేను ఫస్ట్ టైం వచ్చాయి పవన్ కళ్యాణ్ గారి సినిమాకి. నా లైఫ్ లో ఇన్ని సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం ఇలా నేను పవన్ కళ్యాణ్ గారి సినిమాకి రావడానికి ఫస్ట్ టైం అండి. తర్వాత ఈ హరహర వీరమల్ రిలీజ్ అయింది కదా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మంచి ఫీస్ట్ అని చెప్పుకోవచ్చు. అబ్బో అసలు మామూలుగా ఆనందాలు మామూలుగా ఇట్లేదు. అభిమానుల ఆనందం మామూలుగా లేదండి. చాలా బాగా అంటే చాలా సినిమా చాలా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము. రికార్డ్ చాలా బ్రహ్మాండంగా బద్దలు కొట్టేస్తారండి. చాలా బాగుంటుంది సినిమా అయితే. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్వెల్ ఇప్పుడే సగమైంది. చాలా ఎక్సైట్మెంట్ గా ఉందండి సినిమా. ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అయినా చాలా బాగుంటుంది సినిమా, అసలు డౌటే లేదు అందులో. ఎలా అనిపించిందండి ఇప్పటి వరకు సినిమా? సినిమా యాక్చువల్గా ఏంటంటే ఇప్పటి వరకు యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు జీన్స్ టీ షర్ట్ వేసుకున్న పర్సన్ ఫార్మర్స్ లో ఉంటే ఎట్లా ఉంటది, ఒక పవన్ కళ్యాణ్ వ్యక్తి డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఈ కథ షర్ట్ వేసిన తర్వాత ఎట్లా ఉంటది, ఆ డిఫరెన్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటది. సో చాలా 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 బాగా ఆయన యాక్చువల్ ఇప్పుడు యాక్ట్ చేసిన సినిమా యాక్చువల్గా ఇంతవరకు లేదు. ఇట్లాంటి పాన్ ఇండియా సినిమా ఇంతవరకు ఎప్పుడు కూడా రాలేదు. ఇప్పటివరకు ఎంతవరకు పాన్ ఇండియా సినిమా యాక్ట్ చేసిన సినిమా ఇంతవరకు రాలేదు. సినిమా చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంది, మాటలు కాదు, సినిమా చాలా బాగుంది. సినిమా పరంగా చాలా నెంబర్ 1 ఉంది. ఇప్పటి వరకు యాక్చువల్లీ పాన్ ఇండియా సినిమా యాక్ట్ చేసిన సినిమాకి డిఫరెన్స్, ఒక డిప్యూటీ సీఎం యాక్ట్ చేసిన సినిమాకి చాలా డిఫరెన్స్ ఉంది. చాలా ఎక్సలెంట్ ఉంది. ఇప్పటి వరకు ఎలా అనిపించిందండి సినిమా? సినిమా పంచేది ఎప్పుడు చూడలేదు, కొత్తగా అనిపించింది. కొత్త మూవీ పంచేది మాకు అనిపించింది. మరి గుండె మీద చెప్తా సూపర్ హిట్ సినిమా అనేది ఎవరంటే పవన్ కళ్యాణ్. పల్లెటూరులో కొన్ని శివభావాలు ఎన్ని చెప్తున్నానంటే పంచేది ఆయన పెట్టి కూడా మేము కూడా నేర్చుకుంటున్నాం. మేము కూడా పంచేది దత్తిచ్చి కొన్ని ఊర్లు కూడా మేము కొన్ని సేవలు చేస్తున్నాం. ఎందుకంటే ఇగో పవన్ కళ్యాణ్ లో ఒక నెంబర్ నమ్మా తల్లి, పవన్ కళ్యాణ్ ఒక నెంబర్ మేము. దీంట్లో గ్రూపులు కొన్ని వేల మంది ఉంటాం మేము ఓటింగ్ చేసి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండి, అందరూ చూడొచ్చు. వేరే కాదు, మన పాత చరిత్ర ఎలా ఉందో మన పాత చరిత్ర మనం అందరం తెలుసుకోవాలి. అంటే వాళ్ళు ఏదో వీడియో గేమ్లు వచ్చినాయి, పిల్లలు కూడా గేమ్లు ఆడలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ మనకి పాత చరిత్ర ఎలా వచ్చింది, మనం ఎలా ఉన్నాము ఏంటి, పాత మన తాతల వాళ్ళు కానీ తాతల ముత్తాతలు కానీ ఎలా ఉన్నారు, అందరూ మనం అలా వచ్చాము, మనం కూడా అలా చెయ్యాలి అంటే కష్టపడాలి, బాగా కృషి చేయాలి అని. అవును సార్ ఇప్పుడు చాలా సూపర్ సార్. విషయం అంటే ఎప్పుడు సిమ్మి గారికి ఆయన నేను చెప్పే స్థాయికి నాది కాదు, కాకపోతే ఒక ఫ్యాన్ గా వచ్చానండి. కాకపోతే ఇష్యూ ఏంటంటే పొంగల్ గారు ఈ టైంలో కూడా చాలా బాగా తీశారు, బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, మన పాత చరిత్ర అంటే మనం చరిత్ర తెలుసుకోవాలి. ఇప్పుడు పిల్లలకి ఏముందండి, అంతా వీడియో గేమే కదండి. చాలా పండుగ అండి, 100% అండి. మనగారు అమ్మోరు తినాలి ఇది, అమ్మోరు తినాలి ఇది, పండగ కాదు అమ్మోరు తినాలి ఇది. మాట చెప్పేది కదా అంతా. సరే ఇప్పటి వరకు సినిమా చాలా బాగుంది, చాలా నీట్ సినిమాలో అన్ని సీన్లు అన్ని బాగున్నాయి. ఒక దేవుడిని చూపించాడు, ఒక మనిషి ఎలా కష్టపడ్డాడు ఏంటో మొత్తం అన్ని చూపించాడు. అంటే చాలా గ్యాప్ తర్వాత అంటే ఇయర్స్ తర్వాత వచ్చింది పవన్ కళ్యాణ్ గారిది. సో లాస్ట్ టైం భీమా నాయక్ చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి. అప్పుడు అంతా ఆ గవర్నమెంట్ కదండి, అప్పుడు అంతే చెప్పు. ఈ కష్టపడి మనకిస్తాడు, ఆయన తిండు అలా చెప్పండి. ఈ డబ్బుతో జనాలు పంచాడు, ఆయన తినిందేవులు పెదల కోసం కష్టపడుతున్నారు. అది
ఏమండి 2 సంవత్సరాల నుంచి ఆయన కోసం వెయిటింగ్ చేస్తాం. సినిమాలకు వెళ్ళిపోయారు, సినిమాలు చేస్తే మాలాంటి ఫ్యాన్స్ వాళ్ళ పరిస్థితి ఏంటండి, ఎలా ఉంటారు? అంటే చాలా ఇయర్స్ తర్వాత సినిమా మరి రిలీజ్ అయింది కదా, సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికి ఇది మంచి ఫీస్ట్ అనుకోవచ్చా? తీసి కాదండి, బోనాల పండుగ ఇది. మామూలు పండుగ 2 రోజులు వస్తాయి, 2 రోజుల ఆకారం పండుగ ఇది. దసరా వస్తుంది పోతుంది, మాకు 300 రోజులు దసరా. సినిమా వస్తేనే దసరా మనకి, సినిమా రాకపోతే దసరా లేదు. జై పవర్ స్టార్.